తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మన పేరు జాహ్నవి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు ఈసారి? జగన్కి వేయాలనుకుంటున్నాను. ఎందుకు జగన్కి? జగన్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ బాగా చేస్తున్నారు. కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నారు. ఇంకా ఇంతకుముందు చదువుకుంటే చాలా కష్టంగా ఉన్నింది. ఇప్పుడు విద్యా దీవెన, అమ్మఒడి అనే స్కీమ్స్ తీసుకొచ్చారు. అందువల్ల చదువుకోవడానికి ఈజీ అవుతుంది. కొంతమంది పేదగా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు చదువుకోవడానికి ఒక ఆసరా అనేది వచ్చింది. ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చాలా కష్టంగా ఉన్నింది. ఇప్పుడు చదువుకోవాలంటే కొన్ని స్కూల్స్లో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ చదువుకోవడానికి ప్రొవైడ్ చేశారు జగన్ గారు. బుక్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు. అమ్మాయిలకైతే చాలా మంచిగా ప్రొవైడ్ చేశారు. అన్నీ హాస్టల్ వాళ్ళకి కానీ అన్ని బుక్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు, యూనిఫామ్స్. ఇంకా మనకి చదువుకోవడానికి చాలా మంచిగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉండేవి స్కూల్స్? ఇప్పుడు ఎట్లా ఉండేవి స్కూల్? అంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. ఫుడ్ కానీ, స్కూల్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారు. నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ ఇంకా చాలా మంచి స్కీమ్స్ తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ అని చాలా మంచి స్కీమ్స్. మరి గెలుస్తారా జగన్ ఎన్నికల్లో? ఖచ్చితంగా గెలవచ్చు. ఈసారి ఓడిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు జగన్ అని చెప్తున్నారు. అలా ఏముండదు, అలా అంటారు కానీ లాస్ట్కి జగనే గెలుస్తారు. అంటే మరి ఇంకోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఉన్నారు కదా. అంటే వాళ్ళంతా కమైండ్ అవుతున్నారు కానీ జగన్ మట్టుకు సింగిల్గా పోటీ చేస్తున్నారు కదా, అందుకని 100% జగనే గెలవచ్చు. అంటే వాళ్ళు ముగ్గురు ఏకమైనప్పుడు జగన్ బలం తగ్గిపోతుంది కదా, వాళ్ళ వైపే కదా ప్రజలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ముగ్గురు ఏకం అవుతున్నారంటే జగన్ సింగిల్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన చాలా చేశారు మనకి ఏపీ వాళ్ళకి. జగన్ రావడం వల్లే చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఈసారి జగనే జనాలు ప్రేమిస్తున్నారు కాబట్టి జగనే రావచ్చు. అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా నటుడు, ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. సరే, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది? మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మరి పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు కదా. పవన్ కళ్యాణ్కి మూవీస్గా అయితే పవన్ కళ్యాణ్కి బాగానే క్రేజ్ ఉంది కానీ అది మూవీస్ వరకే పరిమితం. కానీ ఎలక్షన్స్ ప్రజలకి వస్తే మటుకు అలా ఏం ఉండదు. అందరూ జగన్కే వేస్తారు. అంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ముఖ్యమంత్రి రెడ్డి. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేశాడు కదా, మరి లోకేష్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళంతా వస్తుంటారు పోతుంటారు కానీ జగన్ మటుకు ఎప్పుడు ఉంటారు. అంటే వాళ్ళ ఫాదర్ చాలా బాగా చేశారు మన ఏపీకి. ఆయన వల్లే, ఆయన దృష్టికి తీసుకొచ్చి మన జగన్ కూడా మనకి అందరూ అభివృద్ధి చేశారు. జగన్ వచ్చిన తర్వాత కూడా మన ఏపీ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు కొత్త కొత్త స్కీమ్స్తో ఇంకా మన ఏపీని అభివృద్ధి చెందిస్తున్నారు. జగనే వస్తారండి ఖచ్చితంగా. అవ్వ, మీ పేరు? పాలమ్మ. పాలమ్మ. ఆగుదోట. ఓకే. ఏంటి ఇక్కడ పని చేస్తున్నావు? ఇక్కడ పని చేస్తాను. ఎంత ఇస్తారు ఇక్కడ? 9,000 ఇస్తారు. 9,000 నెలకి. రోజు ఉంటుందా? రోజు ఉంటుంది. రోజు రావాలి. ఉదయం ఎన్నింటికి వస్తావు? 8కి వస్తా. 8కి వస్తావు. 8కి వస్తావు. ఓకే. మళ్ళీ సాయంత్రం ఎన్నింటికి వెళ్తావు? 5కి. 5కి వెళ్తావు. ఓకే. మరి వయసు ఎంత ఉంటుంది మీది? నాకు 65 ఉంది. 60,000. పెన్షన్ వస్తుందా అమ్మ? మీరు మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2,700. మరి టైంకి ఇస్తున్నారా పెన్షన్? ఓకే. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు కోటేస్తావు ఈసారి? జగన్కి వేస్తా. జగన్కి. ఎందుకు జగన్కి వేస్తా? ఏమంటే అభిమానం వేస్తాం. అభిమానం ఉందా? ఎందుకు ఆయన మీద ఎందుకు అభిమానం? కారణం ఉంటది కదమ్మా. ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఆయన అందరికీ మంచి చేస్తున్నాడు. ఆయన గురించి మేము వేస్తున్నాం. అంటే జగన్ ఎవరికి మంచి చేయట్లేదు, వాళ్ళ పార్టీ మనుషులకే చేస్తున్నాడు అని చెప్తున్నారు మరి అందరూ. ఏమో, నేను మటుకు జగన్కి వేస్తాను సార్. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారంట, మరి ఓటేయరా చంద్రబాబుకి? లేదు సార్, డబ్బులు ఇచ్చినా వేయను, డబ్బులు ఇవ్వకపోయినా వేయను. పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ కూడా వేయను. పవన్ కళ్యాణ్కి మీలాంటి వాళ్ళ కోసమే కదా పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. అవన్నీ ఏం లేదు సార్, జగన్కి. జగన్కి.